అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. అనగనగా మృకండు అనే ఋషి ఉండేవారు. మృకండు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదుట. అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒక్కటే లోటు, వారికి పిల్లలు లేరు. సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో, మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా, లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు. అందుకు ఆ దంపతులు, వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులుంటే మాత్రమేమి, మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు. అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు. మృకుండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకి సాటి లేదనిపించుకున్నాడు. ఇదిలా ఉండగా ఓసారి మృకుండుని ఆశ్రమానికి సప్తఋషులు వచ్చారు. మార్కండేయుణ్ణి చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుణ్ణి బ్రహ్మదేవుని వద్దకు తీసుకెళ్లారు ఆ సప్తఋషులు. మార్కండేయుణ్ణి చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తుండమని సూచించాడు. అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు. పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒక పక్క అతని మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి, మరో పక్క నోటి నుండి శివనామస్మరణ ఆగడం లేదు. సరికదా, ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతోంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు. కానీ మార్కండేయుణ్ణి తీసుకురావడం కాదు కదా, అతని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు ఆ యమభటులు. ఇక ఆ పిల్లవాణ్ణి తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా, నీ మృత్యువు సమీపించింది అని హుంకరించాడు యముడు. కానీ యముని మాటలు విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటికి ఉరికాడు. తన మీదకు, తన భక్తుని మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు శివుడు. ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా? అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు. అయితే మార్కండేయుని జోలికి అతనికి రాకూడదని, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకోపోకూడదని హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవి మహాత్మ్యం కూడా
లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.